తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేటీఆర్ గారి పర్యటన విజయవంతమైంది. రజతోత్సవాల సన్నాహక సమావేశంలో భాగంగా జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కేడరంతా కూడా తరలివచ్చింది. వేలాది మంది కార్యకర్తలతో, వేలాది మంది నాయకులతో సూర్యాపేట పట్టణం అంతా కూడా చాలా కోలాహలంగా సందడిగా మారిపోయింది. సూర్యాపేట పట్టణం అంతా కూడా గుల్లమయంగా మారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. కేటీఆర్ గారి ప్రసంగం ఆశాంతం కూడా చాలా ఉత్సాహంగా జోష్ నింపేలాగా ఉందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టుక, బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసినటువంటి తీరు, తెలంగాణ సాధించినటువంటి తీరు, అదేవిధంగా 10 ఏళ్ల పాటు సుభిక్షమైనటువంటి పాలన ఈ విధంగా చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష పార్టీగా ఏ విధంగా ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా కేటీఆర్ గారు ప్రస్తావించారు. వరంగల్ సభను గ్రాండ్ సక్సెస్ చేసేలాగా ప్రతి ఒక్కరు కూడా సభకు తరలి రావాలని కూడా కేటీఆర్ గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరొక విషయానికి వస్తే కేటీఆర్ సూర్యాపేటకు వచ్చిన నేపథ్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్ షోకు నిర్వహించడం జరిగింది. నియోజకవర్గాల వారిగా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చి నీరాజనాలు పలుకుతూ, మంగళ హారతులు పలుకుతూ 10 కిలోమీటర్ల మేర కూడా కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ రోడ్లన్నీ కూడా కిక్కిసిపోయాయి. రోడ్లన్నీ కూడా కార్యకర్తలతో సందడిగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి ఈ రోడ్ షోలో పాల్గొని అభివాదం చేస్తూ కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే బాగుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ని సందర్శించారు కలెక్టర్ హనుమంతరావు. రాత్రి బస కార్యక్రమాన్ని కూడా అక్కడ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేసి అక్కడే బస కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడే నిద్రపోవడం జరిగింది. విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించేలాగా, విద్యార్థులకు ధైర్యాన్ని కల్పించేలాగా ఈ రాత్రి బస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఎక్కడో పేద విద్యార్థులు వాళ్ళందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని కూడా అక్కడ నుండి సిబ్బందికి ఆదేశించారు. దీంతోపాటు 10వ తరగతి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో చాలా ఉన్నతంగా పరీక్షలను కూడా రాయాలని కూడా ఆయన సందర్భంగా ఆకాంక్షించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి రామగుండం నుంచి ప్రారంభమైనటువంటి మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్కి సంబంధించిన పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో ప్రవేశించింది. ఈరోజు బెజ్జంకి మండలం నుంచి సిద్దిపేట వరకు ఆయన పాదయాత్ర కొనసాగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టుని బాగు చేయకుండా అక్కడ గోదావరి నదిని ఎండబెట్టడాన్ని నిరసిస్తూ ఆయన ఈ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పాదయాత్ర సిద్దిపేట జిల్లా చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టును బాగు చేసి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక ఈరోజు సిద్దిపేటలో అట్లాగే దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యంగా హరీష్ రావుపై నమోదైనటువంటి తప్పుడు కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రెస్ మీట్లని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇట్లా అక్రమ కేసులు బనాయించడాన్ని మానుకోవాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్లో 205 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒక వ్యక్తి అక్కడ బండిపై వచ్చి పంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు విషయాన్ని తెలుసుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 44వ రోజు ఈరోజు కూడా దీక్షలు కొనసాగించారు. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి ఈ డంప్ యార్డు ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్లో పాడి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ముఖ్యంగా పాల ధర నిర్ణయించే విషయంలో ప్రభుత్వం తమకు సపోర్ట్ చేయడం లేదని చెప్పి తమ పాలన్నింటినీ కూడా రోడ్డు మీద వేసి వాళ్ళు ధర్నా నిర్వహించారు, నిరసన నిర్వహించారు. స్థానికంగా ఉండే 2 కంపెనీలు
తమ వద్ద పాలను కొనుగోలు చేయకుండా ఇతర రాష్ట్రాల నుంచి పాలను కొనుగోలు చేస్తున్నది. దానివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ వద్ద పాలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని శంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామం వద్ద ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 11 మంది గాయాలయ్యాయి. 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును ఒక డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో బస్సులో ఉన్నటువంటి 11 మందికి గాయాలయ్యాయి. అక్కడే 2 వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. గాయాలైన వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఇవాళ జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడంతో వాళ్ళంతా బయటకు వచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ ఏడాదికి సంబంధించి జీడబ్ల్యూఎంసీ 1071 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేసింది. ఇదంతా కూడా అంకెల గారడి అని బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు విమర్శించారు. ప్రధానంగా ఎన్నికల సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 4500 కోట్లతో నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఇప్పటివరకు డిపిఆర్ కూడా చేయలేదని జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ అంతా కూడా ప్రజలను మభ్యపెట్టేందుకే అని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లు విమర్శించారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే గ్రేటర్ వరంగల్ బడ్జెట్ సమావేశం సందర్భం అనంతరం బయటకు వచ్చినటువంటి మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ తగిలింది. ప్రధానంగా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 65వ డివిజన్ ఎల్లాపూర్ గ్రామస్తులు ఆమెను మీడియాతో మాట్లాడుతుండగా అడ్డుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆ గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఇదే అంశాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకోవడం లేదని మంత్రి కొండా సురేఖ ముందు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఎండిపోతున్న పంటలకు ఎకరాకు 25,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవరూపల మండల కేంద్రంలో రైతు నిరసన దీక్షకు దిగిన సందర్భం కనిపిస్తా ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఆయన విమర్శలు గుప్పించిన సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో నీళ్లుండి పంటలు ఎండిపోతున్నాయని చెప్పి ఆయన విమర్శించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఒకవేళ ఎండిపోయిన పంటలకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వకపోతే పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. దాంతోపాటు రేపు అసెంబ్లీకి వెళ్లి మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలను వెల్లడిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అనంతరం ఏదైతే దీక్షా స్థలం ఉందో అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు 1 కిలోమీటర్ మేర నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంఆర్ఓకు మెమోరాండం రూపంలో రైతులకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలన్నటువంటి మెమోరాండం అందజేశారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రాలు ఎండిపోయిన వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్ళి ఆయన స్వయంగా పరిశీలించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంట సామాగ్రి పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. అక్కడ ఆహారం బాగుండడం లేదని ఎమ్మెల్యే దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లే క్రమంలో కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోయిన సందర్భం కనిపించింది. అంతకుముందు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాఠశాలకు వస్తుందని విద్యార్థులతో కుర్చీలు మోయించినటువంటి ఉపాధ్యాయుల మీద అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఎదుట మెటీరియల్ గేట్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తిని ఎన్టీపీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు నుండి కరీంనగర్కు గంజాయి కొనుగోలు చేసి అక్కడికి అమ్మడానికి విక్రయిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వాహన తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. అయితే ఎవరికి అనుమానం రాకుండా కారు యొక్క డోర్లో సీక్రెట్గా గంజాయిని తరలిస్తుండగా అయితే పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. నిందితుడి నుండి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ఓదెల ఎంఆర్ఓ కార్యాలయంలో రైతులు ఎంఆర్ఓ తోటి వాగ్వాదం దిగారు. ఉదయం నుండి కూడా స్లాట్ బుక్ చేసుకుని ఎదురు చూసినా కూడా ఎంఆర్ఓ సరైన సమయానికి రాలేదంటూ ఎంఆర్ఓకు 4 గంటలకు వచ్చినటువంటి ఎంఆర్ఓ గారితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ సైతం రైతులపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరేమైనా స్లాట్ బుక్ చేసుకునే ముందు నాకేమైనా తెలిపారంటూ కూడా ఎంఆర్ఓ కూడా రైతులపైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే ఈ సందర్భంగా గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి
మల్లారెడ్డి అనే రైతు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఓదెల ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ రైతులు పడిగాపులు కాస్తున్నా కూడా రిజిస్ట్రేషన్లు అయితే సక్రమంగా జరగడం లేదంటూ కూడా ఆయన తెలిపారు. ఈరోజు తన పొలానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఉదయం పెట్టుకున్నప్పుడు కూడా 4 గంటలైనా కూడా ఇప్పటికీ పని పూర్తి కాలేదంటూ కూడా తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది ప్రభుత్వ ప్రజల పనులు చేయడానికి కానీ ఇలా ప్రజలపైనే ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటంటూ కూడా మల్లారెడ్డి ప్రశ్నించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఓదెల మండలంకు సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు పాల్గొనేటువంటి 313 మంది విద్యార్థులకు మీకోసం పోలీస్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టేషనరీ వసూలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ఉన్నత భవిష్యత్తు శిఖరాలకు ఎదగాలంటే అత్యుత్తమ ఫలితాలు సాధించాలి. ముఖ్యంగా 10వ తరగతి కీలకమైనది కాబట్టి 10వ తరగతి విద్యార్థులంతా కూడా పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఆందోళనకు వేరికి కూడా గురి కావద్దు, టెన్షన్కు గురి కాకుండా ప్రశాంతంగా ఉంటూ చదివినటువంటి సమాధానాలను గుర్తు చేసుకొని పూర్తి స్థాయిలో పరీక్షలు రాసి మొత్తం ఫలితాలు సాధించాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ధర్మారం మండలం నంది రిజర్వాయర్కి సంబంధించినటువంటి నీటిని నంది రిజర్వాయర్ కింద ఉన్నటువంటి 20 గ్రామాలకు ఇవ్వకుండా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలకు తరలించడం ఏంటంటూ నిన్న నంది పంప్ హౌస్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో పాటుగా రైతులంతా కూడా ధర్నా చెప్పడం జరిగింది. అయితే దీనిపైన టీ న్యూస్ కథనం ప్రచారం చేసింది. ఈ యొక్క టీ న్యూస్ కథనానికి అధికారులు స్పందించారు. వెమ్నూరు పంప్ హౌస్ ఉన్నటువంటి పంప్ హౌస్ వద్ద 2 మోటార్లను ఆన్ చేసి నంది రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నింపుతున్నారు అధికారులు. టీ న్యూస్ కథనానికి స్పందించి తమకు నీళ్లు వస్తున్న నేపథ్యంలో ధర్మారం సంబంధించినటువంటి రైతులంతా కూడా టీ న్యూస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. ఈ బడ్జెట్ను కేవలం ఒక జూటా జుమ్లా బడ్జెట్గా అభివర్ణించారు. ఈ బడ్జెట్లో ఇటు సంక్షేమ రంగానికి, అటు సాగునీటి రంగానికి, వ్యవసాయ రంగానికి అన్ని వర్గాలకు కూడా విస్మరించే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించడం పట్ల జోగు రామన్న మండిపడ్డారు. అటు తెలంగాణ ప్రజలను కాకుండా ఇటు ఆదిలాబాద్ జిల్లా ప్రజలను కూడా మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఆకాంక్షలపై నీళ్లు చల్లారని ఆరోపించారు. జిల్లాలో ఉన్న సాగునీటి రంగానికి నయా పైసా కేటాయించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న చనాక కొరట ప్రాజెక్టు నిర్మాణానికి, అలాగే కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి నయా పైసా కేటాయించకపోవడం పట్ల జోగురామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలకు ఇప్పటికే అన్ని ప్రజా సంఘాలు, అలాగే కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో పాటు కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఈరోజు రిలే నిరాహార దీక్షల్లో కార్మిక సంఘాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే ఈ సీసీఐ తెరిపించేందుకు, సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థానికంగా వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సీసీఐని వెంటనే తెరిపించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా డిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విత్తన నిధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టర్ను విడుదల చేశారు. ప్రతి మహిళా సంఘం ద్వారా మండలాల వారీగా విత్తన నిధులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ విత్తన నిధుల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు బలోపేత దిశగా తాము చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే
స్వయం సహాయక సంఘాలు జాతీయ స్థాయిలో నిర్మల్ జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చాయి. ఇది ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిరసిస్తూ ఖమ్మం పీజీ కళాశాల ఎదుట పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. 3 మంత్రుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి నిధుల కేటాయింపు సరిహేతుకంగా లేదంటూ డిమాండ్ చేశారు. 3 మంత్రులను కూడా ఖమ్మం జిల్లాకు జనరల్ యూనివర్సిటీని సాధించలేకపోయారంటూ విద్యార్థి సంఘ నేతలు మండిపడ్డారు. నిరసన తెలియజేస్తూ 3 మంత్రుల యొక్క దిష్టి బొమ్మలకు నిప్పంటించారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి విద్యారంగానికి 20% నిధులను కేటాయించాలని 3 మంత్రులు చొరవ తీసుకొని ఖమ్మం జిల్లాకు ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ సాధించాలని పీడీఎస్ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగునీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో టేకులపల్లి మండలం సాయనపేట గ్రామానికి చెందినటువంటి గిరిజనులు నీటి కోసం అల్లాడుతున్నారు. గ్రామంలో 2 బోర్లు ఉన్నప్పటికీ కూడా అవి పనిచేయకపోవడంతో దిక్కుచోతన స్థితిలో గుక్కెడి నీళ్ల కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. మంచినీటి సమస్య ఉన్నట్టు తెలిసినప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందని కూడా సాయనపేట గ్రామానికి చెందినటువంటి గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా రిలే నిరాహార దీక్షలను ఏఐటీసీ కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 35,000 కోట్ల రూపాయల బాకీలను తక్షణం సింగరేణికి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రిలే దీక్షలను ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వీకేఓసి, జేవీఆర్ఓసి, ఓసీ3లను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు ఏఐటీసీకి సంబంధించినటువంటి మద్దతుదారులు డిమాండ్ చేశారు. దాంతోపాటు సిఎస్ఓ, సిఎంఓ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలనేటువంటి ఆలోచనను కూడా విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలన్నింటినీ కూడా తక్షణం విడుదల చేసి సంస్థ పరిరక్షణకు పాటుపడాలని ఏఐటీసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నటువంటి ముచ్చారం గ్రామ సమీపంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ దగ్గర మధిర బ్రాంచ్ కెనాల్కు అట్లాగే పుణ్యపురం మేజర్ కాలువకు గండిపడింది. ఒకసారిగా నీళ్లు ముంచడంతో అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, చేతికొచ్చిన పంట పొలాలను కూడా మునిగిపోయాయి. ఒక పక్కన నీళ్లు లేక దిగువ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ పుణ్యపురం అట్లాగే మధిర బ్రాంచ్ కెనాల్కి గండిపడి పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు నీటి యొక్క ఉధృతిని తగ్గించి గండిని పూడ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే నీటి ఉధృతి తగ్గించడంతో దిగువన ఉన్నటువంటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఓ పక్క వారబందీ విధానం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, ఈ మరమ్మతులు ఆలస్యమై కిందికి నీళ్లు పోకపోతే మటుకు మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణము గండి పూడ్చి నీటి సరఫరాను పునరుద్ధరించాలని దిగువనికి సంబంధించినటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 27 రోజులు పూర్తవుతున్నప్పటికీ అందులో ఇంకా చిక్కుకొని ఉన్న 7 మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కావడం లేదు. నిరంతరం 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ అక్కడ లోపల పేరుకుపోయినటువంటి మట్టి, స్టీలు, తర్వాత టీపీఎంసీ సంబంధించినటువంటి అవశేషాలు ఇవన్నీ కూడా తొలగిస్తున్నప్పటికీ వాటర్ ఎక్కువగా అధికంగా రావడంతో దాన్ని డీవాటరింగ్ చేసేందుకు కూడా పంపుల కెపాసిటీ పెంచామని చెప్పి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి అధికారులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు చెప్తా ఉన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్తో పాటు ఉన్నతాధికారులంతా కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు సంబంధించినటువంటి సమీక్షలు జరుపుతా ఉన్నారు. కావలసినటువంటి సామాగ్రిని సమకూరుస్తూ ఉన్నారు. ఎవరైతే సహాయక సిబ్బంది ఉందో వాళ్ళకు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి 27 రోజులైనప్పటికీ కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే కన్నీరు ముందుగా లభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రభుత్వం మాత్రం అధికారులకు వదిలేసి మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కసారి అక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. తర్వాత అధికారికంగా సీఎం స్థాయిలో రివ్యూ ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రివ్యూ పెట్టకపోగా దానిపైన ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై కూడా పలు విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట పట్టణంలో ఫిబ్రవరి 16వ తేదీన ఒక
యొక్క ఇంట్లో ఉన్నటువంటి లేడీని బెదిరించి బంగారు వెండి దోచుకెళ్లినటువంటి కేసును అచ్చంపేట పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రంగనాథ్ తమ పోలీసు సిబ్బందితో కలిసి అచ్చంపేట పోలీస్ స్టేషన్ లో ఈ రోజు మీడియాకు వెల్లడించారు. శ్రావణి, అశ్విని అనే ఇద్దరు మహిళలు ఆన్లైన్ లో ఉన్నటువంటి బుర్కాలు ధరించి ఫిబ్రవరి 16వ తేదీన వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఓ మహిళ ఇంటిపైకి వెళ్లి మంచినీళ్లు కావాలని అడగగా ఆమె నీళ్ల కోసం వెళ్తుండగా ఆమె వెనక నుంచి చున్నీ మెడకు వేసి చంపుతామని బెదిరిస్తే ఆమె దగ్గర ఉన్నటువంటి 12 తులాల బంగారం, 5 తులాల వెండి ఇవన్నీ కూడా తీసుకొని ఆ ఇద్దరు కూడా పారిపోయినటువంటి చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కేసును చాకచక్యంగా అచ్చంపేట పోలీసులు ఛేదించారని చెప్పేసి ఈ రోజు నిందితులు ఉన్నారో అశ్విని, శ్రావణి వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి వారి నుంచి 12 తులాల బంగారం, 5 తులాల వెండి రికవరీ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించినటువంటి పోలీసులను ఎస్పీ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఇవాళ 2 మండలాల్లో రైతులు రోడ్డెక్కారు. ఇటు బీర్పూర్ అలాగే సారంగపూర్ మండలాలకు చెందినటువంటి రైతులు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధాలను నిరసిస్తూ వారు రోడ్డెక్కారు. ఇక బీర్పూర్ మండల కేంద్రంలో చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున కూడా రైతులు ఇవాళ రోడ్డెక్కి తమ చివరి ఆయకట్టు ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఖచ్చితంగా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి. ఇప్పటికే రైతు భరోసా అందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. దళిత బంధు పథకం ఊసేలేదు. అలాగే మరణించిన రైతుకు రైతు బీమా ద్వారా గతంలో 5 నుంచి వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు అందివి, ఒక్క రూపాయి కూడా అందలేదంటూ ఇవాళ నిరసన దాదాపు 2 గంటల పాటు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కలగజేసుకున్న పోలీసులు వారిని పంపించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పడంతో వాళ్ళు ధర్నా విరమించారు. మరొక వార్త, ఇటు సారంగపూర్ మండల కేంద్రంలో కూడా రైతన్నలు రోడ్డెక్కారు. చివరి ఆయకట్టు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. మొక్కజొన్న చేళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయి వాళ్ళంతా కూడా పంటలను వదిలేశారు. వేలాది రూపాయల పెట్టుబడి, యూరియా ఖర్చులు భరించి వేల రూపాయలు నష్టపోయినప్పటికీ తమకు రూపాయి పరిహారం రాకపోగా తమ కనీసం రావాల్సిన రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అలాగే రుణమాఫీ కాలేదంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలాఫీస్ వద్ద బైఠాయించి అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ఇక వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమం కొనసాగింది. దీనికి జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతతో పాటు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఎస్ లత యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయాలు కలుషితమయ్యాయి, ఢిల్లీలో పొల్యూషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ రాజకీయాలు కూడా అదే విధంగా తరయ్యాయి, పూర్తి స్థాయిలో కూడా అంతా గలీజ్గా ఉన్నటువంటి పరిస్థితి అన్న విధానంలో మాట్లాడడంతో ఒక్కసారిగా కలగజేసుకున్న ఎమ్మెల్యే అటు మీరు అధికారిగా ఉండి ఈ పొలిటికల్ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటూ ఆమె పైన కాస్త మండిపడ్డట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో కాస్త సద్దుమణినప్పటికీ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అధికారులు కూడా అవినీతి పాల్పడుతున్నారు, తన వద్ద పూర్తి చిట్టా ఉంది అని చెప్పారు. మరి ఆ చిట్టా ఎవరో, మరి ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఫిర్యాదు చేయట్లేదు అనేటువంటి వాదన అయితే వినిపిస్తోంది.